హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేను ఈరోజు చాలా మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తుంటారు. అలాంటి వారు ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయకుండా వంటలు చేసుకుంటారండి. అలాగే దేవుడికి నైవేద్యంలో పెట్టాలన్నా కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయరండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకపోయినా కూడా రుచి ఎక్కడ తగ్గకుండా, రుచి ఇంకా పెరగాలనుకుంటే మాత్రం ఈ రెండు పదార్థాలు తప్పకుండా ఉపయోగించాలండి వంటల్లో. ఒకటి ఇంగువ అండి. ఇంగువ, పొడి ఇంగువైనా ముద్ద ఇంగువైనా ఎలా అయినా వాడుకోవచ్చు. ఇంకొకటి అల్లం అండి. ఈ రెండు వేస్తే మనకు ఉల్లిపాయకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అండి ఇవి. ఉల్లిపాయ వేయకపోయినా కూడా వేసిన రుచి వచ్చేస్తుందండి. ఎక్కడ ఉల్లిపాయ వేయలేదు అని రుచి తగ్గడం అనేది ఉండదండి. తప్పకుండా ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ మాత్రం పెరిగిపోతుందండి. అసలు బ్రాహ్మణ వంటల్లో ఇంగువ వేయకుండా అసలు ఏ వంట వాళ్ళు చెయ్యరండి. అంత రుచిగా ఉంటాయి ఇంగువ వేస్తే. ఈ టిప్ మీకు యూజ్ అయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక హెల్దీ రెసిపీతో, మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.